ఇంకా కానీ కార్తిక్ గారు ఎక్కడ కంప్లైంట్ లేదు, ఎక్కడ అధికారికంగా వచ్చి ఎవరు ప్రెస్ మీట్ పెట్టినలేదు. ఒక అనుమానాల బేస్ మీద జరుగుతున్నటువంటి విచారణలు, ఎంక్వైరీలు ఇప్పటివరకు అధికారుల్ని విచారించారు, కొంతమంది జైలు పోయారు, జైలు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది బయట దేశాలకు వెళ్ళారు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటే వాళ్ళు దేశంలోకి అడుగు పెట్టారు. సో ఏదో ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సంవత్సరంన్నర అంటే ఒక హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది, ఇంకో హాఫ్ ఆఫ్ ది పీరియడ్ నడవాలి. మొత్తం పొలిటికల్గానే కాన్సన్ట్రేట్ చేశారా? ఓ డైవర్షన్ పాలిటిక్సే నడుస్తున్నాయా తెలంగాణలో? సార్ ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదని వీళ్ళు ఇంతగానో మొత్తుకున్నప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు, ఎందుకు ఇంత హంగామా చేయాల్సిన అవసరం? వాళ్ళ నాయకుని తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు సంఘీభావంగా వస్తారు కదా సార్. ఆడేం అరెస్టులు జరుగుతలేవు సార్, పిలిచి సార్ లేదా సెకండరీ థింగ్, బట్ ఒక నాయకునికి నోటీస్ ఇచ్చి పోలీసులు పిలుస్తున్నారంటే వాళ్ళు సంఘీభావానికి రావడం తప్పేం లేదు. నేను కూడా పోవాల్సింది, నేను రావడం థాయిలాండ్ నుంచి రావడం లేట్ అయింది కాబట్టి నేను పోలేదు సార్. ఆడ ఏం పెద్ద అరెస్టులు జరుగుతలేవు, ఆడవాళ్ళు నిందితులని ఎవరు చెప్పలేదు, బాధితులని చెప్పలేదు సార్. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఓ కేసు ఉంది, మాట్లాడదాం రండి సార్ అని చెప్పారు అంతే. ఓకే మాట్లాడదాం రండి సార్ అని అంటే ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. సరే వాళ్ళు హంగామా చేసుకుంటారా, ఏం చేసుకుంటారో, వాళ్ళు ఇంకా అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళ దగ్గర, కాబట్టి దాని గురించి పెద్ద విషయం పాయింట్ అదే. ఇప్పుడే ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? నైని బొగ్గు గారికి సంబంధించిన విషయం ఏంది సార్? నైని బొగ్గు గారి గురించి, నైని బొగ్గు గారి గురించి అసలు చరిత్ర నైని బొగ్గు గారి గురించి, పంచాయతీ ఎన్నికలు నైని బొగ్గు విషయంలో అసలు ఆ సబ్జెక్టు ఇప్పుడే ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? 2 ఏళ్ళు ఏం చేసిండ్రు? 2 ఏళ్ల నుంచి జరుగుతుంది సార్, ఈ రోజు ఏమి ఇయ్యలేదు. మీరు కేటీఆర్ దగ్గర రావడానికే 2 సంవత్సరాలు పడుతుంది, 2 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటి వరకు నైని బొగ్గుగాని అన్నారు కదా, అసలు ఆ నైని బొగ్గుగాని గురించి పూర్తి స్థాయిలో ఆ కేసు వివరాలు మాట్లాడే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు, అసలు ఆ సబ్జెక్టే వేరు. అయితే నేను ఇప్పటివరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ చూసిన సార్. వారి ప్రెస్ మీట్లో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీ ద్వారా ప్రజల ముందు కూడా పెడతా. ఫోన్ ట్యాపింగే జరగలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. అయితే అసలు ఫోన్ ట్యాపింగ్ జరగడానికి విచారణ చేయడానికి సజ్జనార్ గారికి ఏం అర్హత ఉంది అని వారు అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అర్హత ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి లేదు. ఎందుకు చెప్పాలనా? ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనే ఒక వ్యవహారం జరుగుతుందని మొట్టమొదటిసారిగా బయట పెట్టింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఫస్ట్ ముందు ఆయన్నే మాట్లాడిండు, ఆయన మాట్లాడిన తర్వాత అందరు ఈ విషయాన్ని గమనించి తెలుసుకున్నారు. కాబట్టి ఆ విషయం మాట్లాడడానికి ఆయనకు అర్హత లేదు. పోలీసుల పైన కేసులు ఉన్నాయని అంటుండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన కేసులు లేవా? పరిటాల రవి గారి హత్య విషయంలో ఆయన పాత్రధారి సూత్రధారి ఆయన మీద కేసులు లేకునండనా? ఎట్లా వీళ్ళు ఇట్లా మాట్లాడతారు? కాబట్టి ఏంటంటే 2017లో ఆయన పోలీస్ అధికారులను ఏ ఉద్దేశంతో అన్నారంటే, వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళ మీదనే పోలీస్ కేసులు పర్టికులర్ ఈ సబ్జెక్ట్ మీద. పరిటాల రవి కేసు ఉన్నప్పుడు ఆయన ఉద్యోగంలో లేడా? పరిటాల రవి కేసు ఆయన మీద అయినప్పుడు ఆయన ఉద్యోగం రాజీనామా చేసి విచారణ ఎదుర్కొన్నాడా? ఆయన ఆ రోజు ఉద్యోగం చేయలేదా? ఇట్లా మాట్లాడతారు వీళ్ళు. ఏదో సినిమా తారల్ని మేమేదో ఇది చేస్తున్నాం. సినిమా తారల పైన 2017లో నవదీప్ మీద కేసు పెట్టి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని. ఏమైంది? ఈరోజు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, అసలు ఈయన డ్రగ్స్తో సంబంధమే లేదు అని చెప్పి. కాబట్టి సినీ తారను లోపరుచుకున్న వాళ్ళు ఎవరు? మీరే కదా. అకున్ సబర్ వాళ్ళ ఐపీఎస్ గారు ఎక్కడ పోయినరు? ఈ రోజు వరకు ఆయన కనిపిస్తూనే లేడు. ఎక్కడ పోయిండో మాకు ఇప్పటివరకు కనిపిస్తలేరు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి వ్యవహారంలో పొలిటీషియన్లకు సంబంధం లేదు అంటారు. ఎస్ కరెక్టే. ఫోన్ ట్యాపింగ్ విషయము పోలీసులు గూఢచార వ్యవస్థ వీళ్ళే చేస్తారు, ఇది అందరికీ తెలిసిన విషయం. మరి మీరెందుకు పోయి కలగ చేసుకున్నారు ఆ విషయంలో? మీరెందుకు ఇన్వాల్వ్ అయినారు ఆ విషయంలో? సంబంధం ఉంది? ఇన్వాల్వ్ అయిన విషయం ఎవరు తేల్చాలి? వాళ్ళు ఇన్వాల్వ్ అయినని చెప్పేసి వాళ్ళు అంటలేరు. అది ఒక చాలా కాన్స్పిరెన్సీ ఉండేటువంటి అంశం. అది ముఖ్యమంత్రికి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారి, ఉన్నత స్థాయి డీజీపీయా లేదంటే ఇంటెలిజెన్స్ డీజీపీయా ఎవరుంటారో వాళ్ళకి మాత్రమే సంబంధించినటువంటి విషయం. సో మీరు మంత్రులకే సంబంధం, హరీష్ రావుకే సంబంధం, మా మీద ఎందుకు విచారణ చేస్తున్నారు? కేవలం మున్సిపల్ ఎన్నికల్ని బేస్ చేసుకొని గెలవడానికి సార్. ఇది ఒక డ్రామా. ఏంది అంటే తప్పించుకోవడానికి ఎన్నికలని వీళ్ళ డ్రామా ఆడుతున్నారు. కానీ సింపుల్ చెప్తా, తిరుపతి రావు అనే పోలీస్ అధికారిని కొంతమంది జైలుకు పోయారు కదా, ఈ జైలుకు పోయిన అధికారులని విచారణ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే పెద్ద సారుకు సంబంధించిన వాళ్ళు అన్నారు. ఆ పెద్ద సార్ ఎవరో చెప్తలేరు. మళ్ళీ ముఖ్యమంత్రి వాళ్ళే ఓపెన్ గా చెప్పారు కదా, వాళ్ళే ప్రెస్ తోనే మాట్లాడుకుంటే చెప్పిండ్రు కదా.
ప్రెస్తో మాట్లాడేటప్పుడు వాళ్ళే చెప్పారు పెద్ద సార్ చూసుకున్నారు ఇదంతా అని. సరే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు అనుకుందాము, కేసీఆర్ గారు ఉన్నారు అనుకోండి, ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి, కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్, ఆయనకు రిపోర్ట్ చేయడంలో తప్పలేదు. తప్పే లేకపోతే ఈ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము రిపోర్ట్ చేసినామని క్లియర్గా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? ఆ పెద్ద మనిషి ఎవరు? పెద్ద సారుకు సంబంధించిన కుటుంబ సభ్యులు అన్నారు. ఆ పార్టీలా పెద్ద సార్ అంటే వారు కాకుండా ఇంకెవరున్నారు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. ఇంకొక విషయం, ప్రధాన శివధర్ రెడ్డి ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు, మహేందర్ రెడ్డి మీకు తెలిసి అందరు ఉన్నారు సార్, కానిస్టేబుల్ కూడా ఆ రోజు మా దగ్గర కూడా ఉన్నారు సార్. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారులు ఏం మారారు? మీరు అరెస్ట్ చేశారు, ఇంకొక పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు, కానీ అసలైన వాళ్ళని మీరు విచారణ పిలవట్లేదు కదా. అసలు బాసులంతా కూడా అసలైన వాళ్ళు వస్తారు. అసలైన ఆయన ఈ దేశం దాటి పారిపోయిండు. ఆయన ఐపీఎస్ అధికారి సార్, ఏమో చిన్న చితక రోడ్డు మీద తిరిగే గూర్ఖా కాదు ఆయన, ఐపీఎస్ అధికారి, అది కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఆయన దేశం దాటి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకు? ఎందుకు పారిపోయాడు? కోర్టు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే కానీ ఆయన రాలేదు. వచ్చి నిన్న మొన్న సుప్రీంకోర్టు ముందర లొంగిపోయిన వ్యవహారాన్ని మనం చూడలేదా? ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటారు రికార్డు చేయొచ్చు, ట్యాప్ చేయొచ్చు, ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ధ్వంసం చేయొచ్చు అని కూడా నామ్స్ ఉన్నాయని అంటారు. దానికి ఒక కమిటీ ఉంటుందని కూడా వారు చెప్పారు. ఆయన పోలీస్ అధికారిగా పనిచేసిన కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. కమిటీ ఉండాలి, మరి ఆ కమిటీ ఎక్కడ ఉంది చెప్పండి. ఆ కమిటీని బయట ఎందుకు పెడతలేరు? ఈ రోజు వరకు కూడా అసలు కమిటీ లేదు కాబట్టి ఏ అధికారికి కూడా వారు ఏ కమిటీలో సభ్యులో ఏ అధికారికి కూడా తెలియదు. నిజంగా కమిటీ ఉంటే ప్రదీప్ కానీ లేకపోతే ఇంతకుముందు అరెస్ట్ అయిన అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఎస్ ఇదంతా అఫీషియల్గా జరిగింది, దీంట్లో ఈ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఇగో వీళ్ళందరూ ఈ కమిటీ, దీనికి ఈయన హెడ్ ఆఫ్ ది చీఫ్గా వ్యవహరించడని ఆ వివరాలన్నీ చెప్తారు. వివరాలు ఎందుకు చెప్పట్లేదు కదా? కంప్లైంట్ లేని కేసుల్లో సిట్టేసి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు మీరు లొట్టపీస్ కేసు అని అన్నానే అన్నాను, నేనైతే అంటలేను. లొట్టపీస్ కేసు అంటున్నది మీరే, ఈ కేసులో దమ్ము లేదంటున్నది మీరే, ఈ కేసులో ఏమీ లేదు భయపడాల్సిన అవసరం లేదంటున్నది మీరే. మరి ఎందుకు ఇంతగానో హైరాణ పడుతున్నారు? ఏమీ లేనప్పుడు ఇంత హంగామా ఎందుకు చేయాలి? ఏంది అంటే గౌతమ్ గారు ఎందుకు అభద్రత భావనలోకి పోతున్నారు? మరి నాకు తెలియదు అదే అంటున్నా. మరి ఎందుకంటే భయపడుతున్నారు నాకు తెలియదు. ఎందుకంటే సార్ ఈ విషయంలో నేను సైలెంట్ గా ఉన్నా